ఏపీలోని పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రకాశం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంటలు కోసే సమయం కావడంతో రైతులు పొలానికి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. పెద్ద పులి ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తోందో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులిని అటవీ అధికారులు ఎలాగైనా పట్టుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం లక్ష్మీపురం, మాగుటూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. రాత్రి వేళల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. రాత్రిపూట పులి అరుపులు వినిపిస్తున్నాయని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 2 రోజుల కిందట లక్ష్మీపురంలో పులి ఓ ఆవును చంపింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలలో పులి జాడ కోసం పరిశీలిస్తామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. అలాగే ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో కూడా పెద్ద పులి సంచరిస్తోంది. 4 రోజులుగా పలు గ్రామాల్లోని పంట పొలాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ధర్మారావుపేట, మెండూరు, దేవినేనివారిగూడెం వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. పంట పొలాల్లో పులి అడుగులను గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తిస్తున్నారు. తాజాగా ద్వారకా తిరుమల మండలం దేవినేనిగూడెంలో 2 ఆవులు, 1 దూడపై దాడి చేసింది. అటవీ అధికారులు దాన్ని గుర్తించారు. ఈ దాడిలో ఆవులు తప్పించుకున్నాయి. 4 రోజులుగా నల్లజర్ల, దెందులూరు, ద్వారకా తిరుమల మండలాల్లో పెద్ద పులి సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్రామాలలో ప్రజలను చైతన్యపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పెద్ద పులిలో తిరుగుతోంది. వరదరాజస్వామి ప్రాజెక్టుకు వెళ్లే దారిలో రోడ్డు దాటుతుండగా పెద్ద పులి కనిపించింది. తెలియపడుతున్నది మీ యొక్క ఛానల్లోకి వెళ్ళేటప్పుడు మరియు 4-5 కలిసి